స్త్రీలు రెండు గలవాడు అని చనిపోయినప్పుడు రాసిన. మీరు రాశారా? చనిపోయినప్పుడు రాసిన. శ్రీశ్రీ గారి కోసం మీరు రాశారా? స్త్రీలు రెండు గలవాడా సిరిమాత్రము లేనివాడా అనగారిన జనమునందు ఆలోచన రేపునవాడా. స్త్రీలు రెండు గలవాడా సిరిమాత్రం లేనివాడా అంటే ఎంత పెద్ద పబ్లిసిటీ. ఆయన ఒక చేత భావాన్ని వివరించండి. ఆయన చనిపోయిన డేటు 1983 15 జూన్ నాడు. భావాన్ని వివరించండి అంటారు ఆయన అంటే స్త్రీలు రెండు గలవాడు అంటే సిరి అంటే డబ్బులు ఎక్కువ ఉండాలి. సిరి అంటే డబ్బా సిరి మూవ్ అని బుక్ చేసిండు. అయితే డబ్బులు ఎక్కువ ఉండాలి కానీ ఆయన తన లేవు. మీ బ్యాంక్ అకౌంట్ ఏముందంటే నాకు బ్యాంక్ అకౌంట్ తో ఏ పని ఉంది అన్నాడు. ఎందుకు అవసరం లేదా అంటే నేను శ్రీశ్రీ అంటే నాకు ఇచ్చేటోళ్ళు మస్తు ఉన్నారు, నా అవసరాలు తీర్చేటోళ్ళు ఉన్నారని చెప్పుకున్నాడు. అమెరికా చనిపోయినప్పుడు రాసిన. అయితే దాన్ని చనిపోయిన డేట్ రాసిన 1983 15 జూన్ నాడు. అపర సంధ్య వేళలో అస్తమించే రవిచంద్రం ఈ లోకం నుంచి ఏ లోకం చేరినావా అన్న. అంటే మరి విచిత్రమే కాదు. అంటే డేట్ ఆఫ్ డెత్ నీకు క్లియర్ గా వచ్చే 1983 15 జూన్ నాడు ఈ లోకం విడిచి నీవు ఏ లోకం చేరినావు అంటే మరి మాయలోకం ఉండదు, మతలోకం ఉండదు, భూలోకం ఉండదు, రకరకాలు ఉన్నాయంటారు కదా. అన్నిట్లో ఏ లోకం చేరినావు అంటే ఇక్కడ. ఇప్పుడు మీ వయసు ఎంత? 80 సంవత్సరాలు. మీరు అంటే మీ యొక్క హెల్త్ సీక్రెట్ అంటే స్పిరిట్ ఏం లేదు. మీరు ఇంకేమైనా మోటివ్? నా ఆరోగ్యానికి నా భావన నా పరిస్థితులు నేను తినడానికి అపేక్ష పడను. తర్వాత తాగడానికి ఎంఈఓగా ఉన్నప్పుడు మస్తుగా తాగుతారు. అయితే ఆ గుంపులో నేను తాగపోయేది. వాళ్ళు తెచ్చిన తిండి ఏమన్నా ఉంటుంది తినేటి ఏంటన్నా పెట్టి పల్లీలు తెచ్చుకుంటారు తాగేటోళ్ళు ఉంటే. అయితే నేను దానికి ఇంపార్టెంట్ కాదు. నా మిత్రులందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు. బాలరెడ్డి, యాదగిరి, విశ్వనాథం, ఇంకో చెప్తారు. అయితే విద్యార్థులు రాలే కానీ మంచి ఒక హైయెస్ట్ కొరంటే హాస్పిటల్ సూపర్వైజర్ నా స్టూడెంట్. సూపరింటెండెంట్ కొరంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్. వాడు వన్ ఆఫ్ ది విఐపి. అయితే ఈ రోజు పోయినా లేడు, వాడు బదిలీ అయిపోయినట. బదిలీ ఇక్కడ నుండి పోయింది సార్ కలిసి వస్తామని పోతే లేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడున్న యూత్ కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో ఉన్న యువత ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కానీ ఎప్పుడే కానీ యువత శ్రద్ధ గ్రహించాలి కానీ ఇప్పుడు బాగలేదు. కారణం ఏంటంటే ఆర్థికంగా ఎదగాలని ఒక తాపత్రయం కానీ దానికి తగ్గ పనితనం లేదు వాళ్ళ వాళ్ళు. ఒక ఆదర్శమైన యువత తయారైతే లేదు. ఆదర్శం కావాలంటే చాలా జాగ్రత్త పడాలి. దాని కొరకు ఇప్పుడు చిన్నారెడ్డి ఒక ఆదర్శం గలవాడు, నాగేంద్రనాథ్ రెడ్డి ఒక ఆదర్శం గలవాడు, లక్ష్మారెడ్డి ఆదర్శం గలవాడు. వీళ్ళంతా బాగా తెలిసిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా ఇప్పటికి కూడా స్టిల్ దే ఆర్ లీడింగ్. వాళ్ళ పార్టీలో పేరు ఉంది వాళ్ళకు. కొత్తగా రాజకీయాలకు వచ్చే యువతకి, అదేవిధంగా ఇండిపెండెంట్ పోటీ చేసే వ్యక్తులకి, క్యాండిడేట్స్ కి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పని ఇప్పుడు వంశకొస్తా ఉన్నాడు, ఒకసారి చేసిండు, అప్పుడు ఎంకరేజ్ చేసినాం, ఆ తర్వాత ఓడిపోయిండు. వచ్చిన వాడు సంపాదించాలనే ప్రేమ ఉంది కానీ ప్రజలకు సర్వీస్. ఇప్పుడు ఆయన మళ్ళీ గెలుస్తాడని లెటర్ రాసిన, నేను గెలిచిండు. 16 మందికి లెటర్స్ రాసిన. 16 మందికి లెటర్స్ రాస్తే మొన్నటి ఎలక్షన్లప్పుడు 13 మంది గెలిచిండ్రు, 3 ఓడిపోయిండ్రు. మరి ఆ 3 ఓడిపోయిన డేట్లు వేసిన కార్డు ఎన్ని వేసిన అనేది నా తన రికార్డు ఉంది. రిజల్ట్ వచ్చినాక ఆ ముట్టింది మీరు చెప్పింది అనే దానికి ఒకటి రిప్లై లేదు కనుక పార్టీలో ఉన్న కార్యకర్తలు, రాజకీయ నాయకులు కూడా, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రాసిన, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా రాసిన, మాధవరెడ్డికి, మధుసూదన్ రెడ్డికి రాసిన, మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాసిన, మరి బట్టి విక్రమార్క రాసిన. కానీ ఒక్కరు కూడా మీరు వేసిన ఉత్తరం మాకు అందింది రిప్రజెంటేషన్ చేసిన వాళ్ళు లేదంటే సాధారణ కార్యకర్తకు ఏం సాయం చేస్తారు వీళ్ళు? ఒక ఎంఏ హెడ్ మాస్టర్గా ఎంఏ చేసి రిటైర్డ్ అయిన వాడిని, లంచం తీసుకోకుండా పనిచేసిన వాడిని, ఆదర్శంగా చెట్లు నాటిన చెట్లే ప్రగతికి మెట్లని పాట దాదాపు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కర్నూలు వాళ్లకు. వాడు మహమ్మద్ మీ అనేటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆడి కోరిక మేర